అద్దంకి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ మంత్రి అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన జార్లపాలెంలో ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి ₹1 కోటి నిర్మించనున్న జర్లపాలెం చెరువు కొమ్ముపాలెం తార్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి 20 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి అద్దంకి కొనికి రోడ్డు నుంచి దాసుల కాలనీ వరకు 30 లక్షల సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి ఇప్పటికే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ దీపం శ్రీశక్తి లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం. మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీతో పోస్టులు భర్తీ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని రోడ్లు అడిగారు వచ్చినప్పుడు దారిలో మెయిన్ కావాలి ట్రైన్ అడిగారు అది ఒకటి చేపిస్తామని చెప్పాం. ఇప్పుడు జలజీవన్ విషయంలో 50 లక్షలు శాంక్షన్ అయింది. తార్ రోడ్డు ₹1 కోటి ఇచ్చాం. ఒక సంవత్సరం 3 నెలల్లోనే 4 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేశాం. ఇది కాకుండా అభివృద్ధి కాకుండా మీరు చూస్తూ ఉన్నారు పెన్షన్లు 4,000 ఇచ్చాం, ₹4,000 చేశాం ఒకేసారి. పోయినసారి జగన్ గవర్నమెంట్ లాగా 2,000 నుంచి 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఒకే సంతకంతో 4,000 చేశాడు, 3,000 నుంచి కొన్ని 6,000 చేశాడు. కొంతమందికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి 10,000 ఇచ్చాము. పూర్తిగా వికలాంగ తత్వం ఉండి మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చాం. ఇటీవల కాలంలో కొంతమంది ఊరక ప్రచారం చేస్తా ఉన్నారు, పెన్షన్లు తీసేస్తున్నారు, వికలాంగులు లేని పెన్షన్లు తీసేస్తున్నారు. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఎవరితో కూడా టచ్ చేయట్లా. ఆ ముసుగులో ఎవరైతే పెన్షన్లు దొంగ పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళకైతే తప్పకుండా తీసేస్తాం. దాంట్లో మొహాటం ఏం లేదు, బహిరంగానే చూద్దాం. పెన్షన్ అర్హులు కావాలి, అనర్హులకి పెన్షన్ పట్టుకోవడానికి వీల్లేదు. అర్హులైన ఎవరికైనా బాగలేకపోయినా వాళ్ళకి రావాలి. పెద్దవాళ్ళకి, ముసలి లేదా భర్త చచ్చిపోయిన వాళ్ళకి, దివ్యాంగులకి, ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే అట్లాంటి వాళ్ళ కోసం మనం ప్రభుత్వం పెన్షన్ పెట్టింది. దాదాపు 65 లక్షల పెన్షన్లు ఇస్తాం. భారతదేశంలో 33,000 కోట్లు 34,000 కోట్లు ఖర్చు పెడతాం పెన్షన్ మీద. భారతదేశం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఒక్క పెన్షన్ల కోసం ఇంత ఎక్కువ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఎదుగోలేదు. అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఖర్చు పెడతాం. అదేవిధంగా మనం కొన్ని మధ్య గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 1-2 సిలిండర్లు పడ్డాయి. అది కూడా కొంతమంది ఇంకా డిఫరెంట్ గా చేయమంటారు, ముందే డబ్బులు ఏమని అడుగుతున్నారు. అది కూడా ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం. అది కూడా తొందరలోనే అది కూడా చేస్తాం. పిల్లలకి చదువుకు డబ్బులు ఏమని చెప్పాం, అది కూడా అందరికీ ఇవ్వడం జరిగిపోయింది. ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితం అని చెప్పాము, అది కూడా ఇచ్చాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్ అద్దంకిలో పెట్టించాము. ఇట్లా ఏది కూడా ఆపకుండా ఉన్నాయన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఒక సంవత్సరం 3 నెలలు 4 నెలల్లో ఇవన్నీ చేస్తా ఉన్నాం. అది కాక 16,300 మందికి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాము. అది ఉద్యోగాలు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. గత ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు 16,300 ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యి మొన్న మధ్య మన కాన్స్టిట్యున్సీ పిల్లలు కూడా కాన్స్టిట్యున్సీ ఉద్యోగాలు వచ్చింది. నా దగ్గరకు వచ్చి కలిసి వెళ్ళారు. పొంగూరు మండలం బోదావరం చెప్పి వెళ్ళారు. ఇట్లా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం, మేము తప్పకుండా చేస్తాం. మిగతా మీరు అడిగినట్టు ప్రచారం కానీ మిగతా ఏదైనా సరే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు అద్దంకి మండలంలో దాదాపు ఒక 8 మందికి వచ్చింది, 35 మందికి వాళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు దాకా దాదాపు ఈ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లో చెక్కుల రూపంలో మనం 1,027 మందికి సహాయం చేశాం. అమౌంట్ చాలా ఉంది, ఇప్పుడు ఎందుకు చెప్పను. ఎల్ఓసి వచ్చేసరికి 132 మందికి దాదాపు చేశాం. మొత్తం 1,159 మందికి మన ముఖ్యమంత్రి సహాయ నిధి చేశాం. ఇంకొక 500 రావాల్సి ఉంది. ఇప్పుడు 130 వస్తే నిన్న కొన్ని మండలాలు ఇచ్చాం, ఇప్పుడు ఇచ్చాం. రేపు ఎల్లుండిలో పొంగులూరు కొలుసుపల్లి మండలం కూడా ఇచ్చేస్తాం. ఇక కూడా మళ్ళీ ఇంకో 250 మంది పెట్టాము. అవి కూడా ఒక 200-220 మందికి సోమవారం నుంచి మళ్ళీ వస్తాయి. ఒక 10 రోజులు అటు ఇటుగా ఎన్ఆ రామకృష్ణ మనం 10 నెలలు అయింది పెట్టని తప్పకుండా ఎవరు భయపడాల్సిన అవసరం మొత్తం వచ్చేస్తాయి. కాకపోతే ముందు వెనకగా వస్తున్నాయి. ఈ బండిల్స్ నుంచి 10 తీయటం అట్టు తీయటం వల్ల కొంతమంది ఫస్ట్ ఇచ్చిన వెనకబండి ఆ వెనకబండిని 10 నెలలు దాటి ఇచ్చుంటే ఒకసారి పేర్లు ఇవ్వండి, మళ్ళీ ఇంకోసారి చెక్ చేపించి ఎక్కడ మిస్ కాకుండా మొత్తం ఇస్తాం. తప్పకుండా దాదాపు చాలా ఖర్చు పెట్టి చాలా ఇచ్చాం. మనం దాదాపు 1,159 మందికి ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి సహాయం అనేది చేసి పెట్టాం. ఇంకా కూడా ఉన్నాయన్నీ కూడా ఏది కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా తప్పకుండా చేస్తాం. ఓకేనా? అందరూ కూడా ఒకసారి పేరు నమస్కారం తెలియజేస్తుంటే తీసుకుంటాం. అందరూ ఆ పేర్లు వస్తాం. కొద్దిగా ఖాళీ ఉండవు పక్కన.